నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట మండల్ ఉసిరికపల్లిలో అయితే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం అయితే పూర్తయిపోయింది. గృహప్రవేశం ఒక్కటే పెండింగ్ ఉంది. అక్కడ చూడండి టైల్స్ తోటి అయితే మన కామన్ బాత్రూమ్ అయితే బాగుంది. ఇండియన్ మెట్లు కూడా చూడండి సూపర్గా అయితే కట్టేశారు. ఇంకా అయితే ప్లాస్టింగ్ అయితే కాలేదు. ఇక్కడ నుంచి ముందు నుంచి అయితే చూస్తే చూడండి డోర్స్, అలాగే మనకు పెయింటింగ్ కూడా అయిపోయింది. వైట్ సున్నం అయితే వేసిర్రు. లోపలికి అయితే వెళ్ళి చూద్దాము ఎట్లున్నదో. దాదాపు అయితే పూర్తి అయిపోయింది. ఇక్కడ చూస్తుంటే మనకి ఇంటీరియర్ కూడా రెడీ అయిపోయింది. డోర్స్ చాలా బాగున్నాయి. కింద టైల్స్ వేసి వైట్ పెయింట్ అయితే వేయడం అయితే జరిగింది. ఇక్కడ బాత్రూమ్ కూడా మనకు కనిపిస్తుంది. అక్కడ టైల్స్ వేసి వెస్టర్న్ టాయిలెట్ని అయితే యూజ్ చేయడం జరిగింది. చాలా బాగా అనిపించింది నాకు. సింపుల్లీ సూపర్ అన్నమాట. ఇది ఉసిరికపల్లిలో నిర్మించిన ఇల్లు అనమాట. నెక్స్ట్ ఇంకో గదిని చూసుకుంటే మనకి ఇక్కడ కిచెను, దాని పక్కకు సింకు, ఇక్కడ సెల్ఫ్లు అండ్ అక్కడ అమ్మ కూర్చొని ఉంది. ఇది చూడండి, ఇది మళ్ళీ ఇంకొక అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. ఇది కూడా టైల్స్ వేసి వెస్టర్న్ బాత్రూమ్ని అయితే యూజ్ చేశారు. చాలా బాగుంది లుక్ అయితే. ఇక్కడ మనం అయితే చూడండి, ఇది మొత్తము బ్యాక్ సైడ్ నుంచి దీని లుక్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఉన్నది. నేనైతే దాని చుట్టూ తిరిగి అయితే మీకైతే చూపిస్తాను. మొత్తం కలరింగ్ అయితే అయిపోయింది వైట్ పెయింట్ వేసి. ఇంకా లాస్ట్ బిల్ ఒకటి పెండింగ్ ఉందని అయితే చెప్తున్నారు. అందులోనూ గృహప్రవేశం ఒకటి చేసేస్తే ఇంట్లోకి పోయి హ్యాపీగా ఉంటారు అన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఇది నచ్చిందా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం విఆర్ఎస్ తెలుగు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజీని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి, ఫాలో